ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నిరుద్యోగుల తరపున పోటీ చేసిన అస్మా గారితో ఉన్నాము. చెప్పండి, మీ మీద దాడి జరిగింది కదా, దానికి ఎట్లా ఖండిస్తారు మీరు? ఎందుకంటే మా నిరుద్యోగులు మా గుర్తు కూడా చెప్తున్నారు. మేము బ్యాటరీ టార్చ్ గుర్తు, మా నిరుద్యోగులు ఇక్కడ పోటీ చేస్తున్నాం కాబట్టి మేము ప్రచారంలోకి వచ్చినాము. కాంగ్రెస్ పార్టీ చేసిన వైఫల్యాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని మా నిరుద్యోగులు మా బాకీ కార్డుని పట్టుకొని చూపిస్తున్నారు. మీరు బాకీ లేరా అండి? తెలంగాణ ప్రజలకు మీరు బాకీ లేరా? నిరుద్యోగులకు మీరు బాకీ లేరా? ఉన్నవే కదా చెప్తున్నారు. మీరు దాడులు చేయడం ఏంది? ఈ దాడులను మేము ఖండిస్తున్నాం. యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ కదిలొస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మా బాలకోట అన్నని కులం పేరుతో దూషిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి బట్టలు ఇప్పేసి కొడుతున్నారు. ఎందుకంటే మీరు చిన్న కులం అని చెప్పేసి మీరే ఊహించుకొని రెడ్డిల పాలన వెలమ పాలన పెట్టుకొని మా నిరుద్యోగులను చేసుకున్న దాకా వచ్చింది ఆ కథ. నిరుద్యోగుల వల్ల గెలిచినామని చెప్పి ఈరోజు నిరుద్యోగుల మీద దాడులు చేసేంత దిగజారిపోయారు మీరు. మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. మేము మాకు న్యాయం జరిగే వరకు తక్షణమే వాళ్ళు వచ్చి మాకు క్షమాపణ చెప్పే వరకు మేము ఇక్కడనే ఈ పోలీస్ స్టేషన్ ముందే బైఠాయిస్తున్నాం. ఇప్పుడు దాడి జరిగిన ఘటనలో మీరు ఉన్నారా? నేను షేక్పేట్లో ఉన్నా, వీళ్ళందరూ ఇక్కడ శాస్త్రీనగర్లో ఉన్నారు. కొంతమంది నిరుద్యోగులు ఇట్లా దాడి చేసిరు. ఆ దాడి చేసిన వాళ్ళు పిఎస్కి డైరెక్ట్ వచ్చిరా లేకుంటే పోలీసులు పోయి తీసుకొచ్చారు? 40 మంది వచ్చారు మొత్తం. మా నిరుద్యోగులు పోయి చెప్తున్నారు మాకు ఉద్యోగాలు రాలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దండి అని చెప్పేసి చెప్తున్నారు. తప్పేముంది? మా అభ్యర్థికి ఓటు వేయండి, మా అభ్యర్థిని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్తున్నారు. చెప్పినప్పుడు మీరేమైనా చేతనైతే మీ ప్రచారాలు మీరు చేసినవి చెప్పుకోండి. మీరు చేయలేదు కాబట్టి మేము నిలబడ్డాము, ఇక్కడ పోటీ చేస్తున్నాము. మీరు చేయలేని పనులనే మేము చేసి చూపిస్తామని చెప్తున్నాము. మీరు కూడా దమ్ముంటే నిరుద్యోగులకు ఇవి చేసినామని ఆధారాలతో చూపించండి. మేము ఆధారాలతో ఆధార్ కార్డు ఎందుకు అడుగుతారండి? ఆధార్ కార్డు చూపి అని అడుగుతున్నారు. కులంతో ఏం పని? ప్రచారాలకి కులంతో ఏం పని? ప్రచారాలు చేయాలంటే కులంతో ఏం పని? ఆధార్ కార్డులతో ఏం పని? మీకు మా ఆధార్ కార్డులు ఎందుకు? మా నిరుద్యోగుల మీద ఈ దాడులు ఎందుకు? అయితే ఇప్పుడు దాడి చేశారు కదా, మీకు ఆధార్ కార్డు దాడి చేశారు. నాకు నీ ఆధార్ కార్డు చూపు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీది ఏ కులం రా, నువ్వు లంబాడి నా కొడక అని నన్ను గల్లీలో తీసుకొచ్చి మరి కులం పేరు చెప్పి నా బట్టలు తీసి నా టీషర్ట్ తీసి నన్ను విచ్చలవిడిగా కొట్టడం జరిగింది. నేను రాష్ట్రంలో ఉన్న మా ఎస్టీ కులం వాళ్ళకి లంబాడి 40 లక్షల మంది లంబాడి జాతులకు నేను ఒకటే కోరదలుచుకున్నా. ఈ రెడ్డి రాజ్యం వచ్చింది ఎందుకు? ఇప్పటి కూడా మనకి రాజ్యాంగంలో గుర్తింపు ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. జూబ్లీహిల్స్లో ఉన్న ఎస్టీ వాళ్ళు ఓటర్లు ఉన్నారు, వాళ్ళు కూడా బంజారా ఓట్లు ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకి ఈరోజు కులం పేరు చెప్పి గల్లీలో తీసుకొచ్చి కొట్టడం జరిగింది. యావత్ తెలంగాణలో ఉన్న లంబాడి బిడ్డలు కదిలి రావాలి. లేకుంటే ఇవాళ నేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవనం ముందు పోయి ఆత్మహత్య చేసి చనిపోవడం జరుగుతుంది. మీ లంబాడి బిడ్డలు రండి. ఎందుకు ఈ కులం పేరు చెప్పి నన్ను దూషించి నన్ను గల్లీలో తీసుకొచ్చి నీ ఆధార్ కార్డు చూపించమని నన్ను కొట్టడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు లంబాడి బిడ్డవు, లంబాడి బిడ్డలే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు అందరూ కూడా నిరుద్యోగివి. ప్రతి కులం బిడ్డలు కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా మన నిరుద్యోగిని కొట్టిరు కాబట్టి బట్టలు ఇప్పి కొట్టేంత ఏం చేసిండు అని చెప్పేసి మా నిరుద్యోగి మేము ప్రశ్నిస్తున్నాము. నిరుద్యోగి అన్న ఒక్క పేరు ఉంటే చాలు ఎంతకైనా అవతల దిగజారి కొడుతున్నారు. మీరు చెప్పిర్రు మేము మా గల్లీలు కూడా దాటకుండా చేస్తాము, ఈ ఏరియాలో తిరగకుండా చేస్తామని చెప్పిర్రు. ఈ రోజు చేసి చూపించారు. కాబట్టి ఎన్నికల సంఘము అందరూ కూడా ప్రభుత్వాలు అన్ని కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాము. మా నిరుద్యోగుల పైన చేసిన దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా జరుగుతుంది. లేకపోతే మీరెవరు స్పందించకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఈ పోలీస్ స్టేషన్ ముందే బైఠాయిస్తాం. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళని మీరు ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. అవును, మేము నిరుద్యోగుల్ని మేమే కొట్టినాం కాబట్టి క్షమాపణ చెప్పాలి. అందరికీ మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి. ఇంకొకసారి నవీన్ యాదవ్ స్పందించాలి, రేవంత్ రెడ్డి స్పందించాలి. ఎందుకంటే నిరుద్యోగుల వల్ల గెలిచినామని చెప్పారు. ఈ రోజు నిరుద్యోగుల మీద దాడి జరుగుతుంటే ఏడబండినవయ్యా సీఎం రేవంత్ రెడ్డి? రా, నువ్వు వచ్చి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పు, లేకపోతే నిరుద్యోగులందరినీ తగలబెడతారు చెప్తున్నా.